పెట్రోలు కొరత, డీజిల్ కొరత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే డొమెస్టిక్గా ఉండే గ్యాస్ అది కూడా బ్లాక్ అవుతుంది. వాస్తవానికి ఏంటంటే రూ. 1000 అలా ఉండేది ఇప్పుడు 1300కి 1500 కూడా విపరీతమైన రేట్లతో వెళ్ళిపోతుంది. అది కావాలని కొంతమంది చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఇది వచ్చినా సరే ఒక సంవత్సరానికి సరిపడే నిల్వలు మన కేంద్ర ప్రభుత్వం నిల్వలు చేసి ఉంచుతుంది. అదేంటంటే క్రూడ్ ఆయిల్ కానీ లేదా ఈ పెట్రోలియం మెటీరియల్ ఏదైనా సరే ఒక సంవత్సరానికి సరిపడా మెటీరియల్ అంతా మనకి ముందుగానే దాచి ఉంచుతుంది. మనకి కేవలం ఈ యుద్ధం జరగటం ఏంటంటే మహా అయితే నెల 15 రోజుల నుంచి తప్ప అంతకంటే ఏం కాదు. పోనీ ఆ యుద్ధం మొదలవుతున్నప్పుడైనా సరే మనకి ఇబ్బంది వచ్చే ఉంది కదా, ఈ దేశాల నుంచే కదా మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం లేదా పెట్రోలు డీజిల్ కొంటున్నాం, మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వేరే దేశం నుంచి ఏమైనా మనం కొనిపెట్టుకుందామా అన్న పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోపోవడం మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అని నేను చెప్తున్నాను. ఈ మాట ఎందుకంటానంటే మనకి ఇరాన్ నుంచి కొంటామమ్మా. సపోజు ఆ ఇరాన్ యుద్ధంలో ఉంది, యుద్ధంలో ఉన్నప్పుడు దాని నుంచి కొనే అవకాశం తక్కువ. అటువంటిప్పుడు రష్యా నుంచి కొంటామో వేరే దేశాల నుంచి కొంటామో మనం చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా, దేశంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అయితే పూర్తిగా పాలకులదే. అటువంటి దాన్ని వదిలేసి ఏదో మనకి ఇప్పుడు నిల్వలు క్రియేట్ చేసి అది కేవలం నాకు ఇంకో రకంగా అనిపించేది ఏంటంటే కేవలం ఇది ఒక కార్పొరేట్ చేతుల్లో వాళ్ళ ప్రమేయం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా అన్న విధంగా కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు అనాలంటే మనం ఇది రిలయన్స్ పెట్రోకెమికల్స్ లేదా ఇండియన్ ఆయిల్ లేకపోతే భారత్ పెట్రోలియం కెమికల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. ఇవి ఏదైనా సరే మనకి ఇంటికి వచ్చే డొమెస్టిక్ గ్యాస్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే కనుక అది నిజంగా వైఫల్యమే. ఈ విధంగా ఎలాగనాలి, ఇప్పుడు సపోజు నెల రోజుల నుంచేనమ్మా మనకి, కానీ సంవత్సరం నుంచి నిల్వలు ఉన్నాయని చెప్పుకొని ఆ క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ప్రత్యామ్నాయం చేయకుండా ఈ 10 రోజుల నుంచి అంటే నెలన్నర నుంచి అయితే కనుక 10 రోజుల నుంచి మనకి క్రైసిస్ మొదలైపోయింది. ఇది మన హోటల్కి వచ్చే సిలిండర్లు రావట్లేదని, ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్లు కూడా ఇబ్బంది అవుతుందని రకరకాలుగా చెప్పడం ప్రజలను ఏంటంటే కొంచెం ఇబ్బందులు పాలు చేయటం ఇంకో విధంగా మానసికంగా వాళ్ళకి ప్రశాంతంగా ఇప్పుడు రూ. 1000 కొనుక్కునేది రూ. 1000 కొనేలాగుంటే పర్వాలేదు. ఇప్పుడు 1300 నేను 1500 ఇస్తావా? ఈ బేరాలు ఏంటంటే గతంలో ఒకసారి మనకు ఉల్లిపాయలు రూ. 10 లేదా రూ. 15 దొరికే కేజీ ఉల్లిపాయలు రూ. 75 రూ. 110 కూడా చేశారు. అప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ ఉల్లిపాయలన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర, లేకుండా కాదు. కానీ ఏంటంటే కర్నూలులోను అనంతపూర్లోను కొన్ని చోట్ల అవి దాచిపెట్టేసి దళారులు చేసే మోసాలు చెప్తున్నాను అనమాట. ఆ దాచిపెట్టేసి ఎప్పుడైతే రేట్లు పెంచుకునేలాగా వాళ్ళే క్రియేట్ చేసి ఆ క్రైసిస్ని వాళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళే రూ. 75 రూ. 100 150 అమ్ముకొని సొమ్ము చేసుకుని లాభాలు గడించిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అదే పద్ధతిలో ఈ కార్పొరేట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అందులో ఉండే కార్పొరేట్లు కూడా వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తున్నారేమో. ఇది కేవలం రేట్లు పెంచుకోవడానికే మనం ఈ అవకాశాలు కల్పిస్తున్నారేమో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రజల తరపున ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా ఈ నెల రోజులకే క్రైసిస్ అంటే కనుక రానున్న రోజుల్లో ఎంత ఇబ్బందులు పడాలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొని దానికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్లు అవి ఆపేశారు, ఓకే. ఇప్పుడు మన ఇంట్లో వాడే గ్యాస్లు కూడా ఆపేస్తే పరిస్థితి ఏంటంటారు? అదేనమ్మా, ఆ పరిస్థితి వస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎంత వ్యతిరేకత వస్తుందో వాళ్ళకి తెలుసో మరి అది పట్టించుకుంటారో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ అటువంటి ఏర్పాట్లు చేయలేని పక్షంలో ఏంటంటే మన గతంలో పల్లెటూళ్ళలో పుల్లలు కొనుక్కునేవాళ్ళం, కట్టెలు కొనుక్కునేవాళ్ళం. ఏది మోపు ఒక రూ. 100 లేకపోతే 200 అలా కొనుక్కొని, అంటే పల్లెటూళ్ళు అయితే ఇంకా చౌకొస్తాయి. కానీ అటువంటి పుల్లలు పొయ్యిలు పెట్టుకుని లేదా కట్టెలు పొయ్యి పెట్టుకుని బతకాలేమో పల్లెటూళ్ళు అన్నట్టుగా అవుతుంది. అది మరి ఎంతవరకు మన మోదీ గారు అంతవరకు తీసుకొస్తారో లేదో మనకు తెలియదు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే మంచిది అనేది నా అభిప్రాయం. మూసుకోవడం ఏంటంటే వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎవరికన్నా ఇప్పుడు స్టూడెంట్ అన్నాక ఇప్పుడు అన్నం తింటేనే కదా ఆడు చదువుకుంటాడు, ఏదైనా చేస్తానే కదా. ఏంటంటే ఇబ్బంది ఒకసారి టక్కమని వచ్చింది ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే ఇప్పుడు అంకుల్స్కి చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక మొగుడు టీ పెట్టరు, టిఫిన్ పెట్టరు, ఏమి చేయరు. ఆ రీల్స్ అంటారు, ఆ సీరియల్ అంటారు. కానీ నిజంగా గ్యాస్ 6 నెలలు కాదు 10 నెలల దాకా రాకూడదు. అంతే మరి. పుల్లల పొయ్యి మీద ఉండండి, తెలుస్తుంది మీ బాధ ఏంటో. కట్టెల పొయ్యి మీద ఉండండి, బొగ్గుల పొయ్యి మీద ఉండండి. జనరేషన్ కాదు, మనం బతకాలి. జనరేషన్ పక్కన పెట్టు. నువ్వు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తావు లేదా సెల్లో చూస్తావు. ఇదే అంతే. కట్టెల పొయ్యి అంటే ఏదైనా బతకడానికి ఏదైనా కావాల్సిందే కదా. అది పల్లెటూరులో ఉన్న వాళ్ళు కట్టెల పొయ్యిలు, అవునండి. పట్టణాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమంటారు? పట్టణాల్లో కాదండి, అమ్ముతున్నారండి, వెతకాలండి. ఇప్పుడు హైదరాబాద్ దొరికేది ఏది లేదు.
అన్నీ దొరుకుతాయి. డబ్బుతో పని, డబ్బే పరమాత్మ, డబ్బు పెడితే అన్నీ వస్తాయి. కానీ లేడీస్కి ఇబ్బందే కదా మరి. అంతే కాదు, లేడీస్ ఇబ్బంది కాబట్టి గ్యాస్ రాకూడదని చెప్తున్నా. పుల్ల పొయ్యి మీద వండాలి, గొట్టంతో ఊదాలి, చెమటలు పడాలి, ఆ మేకప్ చెరిగిపోవాలి, మొత్తం కారిపోవాలి. అదే తెలియాలి. మా మగవాళ్ళకి మంచి హెల్పింగ్ చేసావు. 6 నెలలు కాదు 10 నెలల దాకా రాకూడదు. అంటే మేకప్ లేకపోతే చూడడం కష్టం కదా. అందుకే కదా చూడకుండా రావద్దని చెప్తున్నాను రోడ్డు మీదకి. ఆ పుల్ల పొయ్యి మీద వండాలి. ఏదండి ఆ రీల్స్ అయ్యి చేస్తున్నారు కానీ మొగుడికి ఏదైనా పెట్టారండి టీ కాఫీ తినాలి కదండి. ఆడు కూడా పని చేస్తున్నాడు కదండి. ఉసూరుమని వస్తాడు, ఆడు ఫ్యాన్ ఏమంటే ఉన్న కంగారు ఏంటి అంటుంది. స్టైల్గా గ్యాస్ ఉంది కాబట్టి ఆ లైటర్తో టప్పని కొట్టి వండేస్తున్నాం. ఇప్పుడు అది లేకపోతే గొట్టం ఇంత పొడుగు గొట్టంతో ఊదుతావు, రేపు పొద్దున్న నీకు ఉంటుంది, మామూలు ఉండదు. అది సరే. ప్రతి ఇంటికి కట్టెలు పొయ్యాలంటే కష్టం అవుతుంది కదా, కర్రలు అన్నీ అదే అండి, పెళ్ళి అన్నాక అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు తాలిపోటు ఒకటే ఉంటుంది కానీ పెళ్ళి క్రిస్టియన్ అనగా ఇప్పుడు ఇది అనగా అది అనగా మారుతుంటుంది పెళ్ళి. ఇదంతే. కట్టెలు పొయ్యి కాకపోతే ఏదో ఇటుకలెట్టు పేర్చుకుంటారు. మనం బతకాలి కదండి, మనం తినాలి కదండి. పొయ్యే ఉండాల్సిన అవసరం లేదు. 2 పొలాలు ఎత్తుకోవాలి, ఏదో ఒకటి బొగ్గులు పొయ్యి ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అప్పుడే ఏం చేశారు పుల్ల పొయ్యి మీద వండుకొని తిన్నారు కదా. ఇదే బిజీ లైఫ్ లో అంటే టైమే దొరకట్లేదు, అందరూ ఆర్డర్స్ పెట్టుకుంటారు ఇప్పుడు హోటల్. అప్పుడు అవి కూడా ఉండవు కదండి, అవి కూడా ఉండవు. రేపు పొద్దున ఆకులే మన అడివే మొత్తం ఏది ఉండదు, అన్నీ తింటమే మనం. టమాటాలు ఉండకాయలు అన్నీ తింటమే. ఇద్దరు చెప్పండి, పెట్రోల్ కోసం అన్నారు. అదే మరి పెట్రోల్ కోసం చాలా మంది ఏంటంటే క్యూలు కడుతున్నారు. జ్యోతి నీకు ఒకటి చెప్తున్నాను, దివ్య మాట్లాడితే బండి తీసుకెళ్ళు, చార్మినార్కి వెళ్దాం లేదా ట్యాంక్ బండికి వెళ్దాం. పెట్రోల్ కూడా లేకుండా పోయింది మా కోసం, పెట్రోల్ కూడా లేకుండా పోయింది. లేకపోతే షూటికి మాటికి బండిది అలా ఐస్ క్రీమ్ తిందాం లేదా ఇది తిందాం అంటారండి లేడీస్. ఇదే బాధ. ఆ కిక్కులట్టు పని చేయదు, కొట్టి నాకు కలిసిపోతున్నాను. మంచి హెల్ప్ చేశాడు. పెట్రోల్ కూడా లేకుండా పోతే చక్కగా నడుచుకుంటే ఆ ఒళ్ళు తగ్గుతుందమ్మా. మీ ఆడవాళ్ళకి ఒళ్ళు తగ్గుద్ది నిజమే. లేదా కదలరే. ఆ పక్కదానికి షాప్కి వెళ్దామంటే 2 అడుగుల్లో వచ్చేసి దానికి కూడా బండి తీయమంటారు. అది అందుకని పెట్రోల్ కూడా లేకుండా పోతే ఇంకా మంచిది. మరి దూరం వెళ్ళాలంటే మరి పెట్రోల్ అవసరం కదా మరి. అప్పుడేంటి బస్సులు దూరం వెళ్ళాలంటే బస్సు వస్తుంది, బస్సుకి కూడా పెట్రోల్ అవసరం కదా. అప్పుడు వెళ్ళరు కదండి. ఇప్పుడు మొగుడు కొట్టడం ఇంకో ఎక్కడికి పారిపోరు కదా. పెట్రోల్ లేదు, బస్సులు తిరగవు. ఇంకా ఖచ్చితంగా మొగుడు దగ్గర ఉంటారు, కాలకాడ పడి ఉంటారు. ఇప్పుడు టిఫిన్ షాపుల్లో రేట్లు కూడా పెంచేశారు ఈ గ్యాస్ల వల్ల. పెంచుతారండి ఎవరికన్నా అంతే. ఇప్పుడు నాకు కష్టం వచ్చినా నేను పెంచుకుంటాను, వాళ్ళకి కష్టం వచ్చినా వాళ్ళు పెంచుకుంటారు. ఎవడ ఆదాయం ఆడిదే. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే ఆడికి డబ్బు కావాలి. ఆడు 10 రూపాయలు పెంచితే ఇటు 20 రూపాయలు పెంచుతాడు, ఆడు 30 రూపాయలు పెంచితే ఇటు 50 రూపాయలు పెంచుతాడు. ఎవరిదంటే వ్యాపారమే. ఇది వ్యాపారం, ఎవడ చుట్టం కాదు, ఎవడ పట్టం కాదు, అందరం ఒకటే. అంటే డబ్బే పరమాత్మ. డబ్బు లేనిది ఏది ఉండదు. కానీ అంతే. మరి ఇప్పుడు టైం వచ్చింది, పెంచుకుంటూ ఉన్నారు. కానీ ఏంటంటే మాకు కూడా కొంచెం మంచి లైఫ్ వచ్చింది. ఏంటంటే పెట్రోల్ లేదు, గ్యాస్ లేదు కాబట్టి మొగలు ఎంజాయ్గా ఉన్నాం. వాళ్ళే తెచ్చి పెడతారు, మేము డబ్బు ఇస్తాం. డబ్బుతో ఏమైనా పెట్టగలరాలో వండే పెట్టాలి కదా. అప్పుడు ఎలా వండుతారు మేము చూస్తాం.